హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలతని. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్శ్రీ. ఇవాళ వీడియో వచ్చేసి స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ అండి, దమ్ ఆలూ రెసిపీ. సూపర్ టేస్టీగా ఉండే బెంగాలీ దమ్ ఆలూ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపించబోతున్నానండి. పెళ్ళిళ్ళలో స్పెషల్గా సర్వ్ చేస్తూ ఉంటారండి. చెప్పలేనంత రుచిగా ఉంటుందండి. నిజమండి, వన్స్ మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో తెలుసుకునే ముందు, ఎప్పుడు చేసే ఆలూ కర్రీ కాకుండా పూరి, చపాతీ, పుల్కా, దోశల్లోకి ఈ కర్రీని ఒకసారి పెట్టి చూడండి. ఎంత బాగుంది అని మీ ఆయన, మీ అత్తయ్య, మీ పిల్లలు అందరూ ఖచ్చితంగా అంటారండి. ఇంకా చెప్పాలంటే మీరు ఎప్పుడైనా కానీ దాబాలో ఆలూ దమ్ని టేస్ట్ చేసి ఉన్నట్లయితే ఈ ప్రాసెస్లో కనుక మీరు ఇలా ట్రై చేసి చూడండి, అదే టేస్ట్ అనేది వస్తుందండి. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి. మరి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసినట్లయితే ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందేనండి. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసి దానిలోకి 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని బాగా వేడి చేసుకుంటున్నానండి. ఆ తర్వాత నేను ఇక్కడ 2 ఉల్లిపాయలని తీసుకొని సన్నగా పొడుగ్గా కొన్ని కట్ చేసి పెట్టుకున్నానండి. మిగతావి వీలైనంత సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఫస్ట్ ఆయిల్లోకి వేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్లోకి వేసుకున్నాక ఈ ఉల్లిపాయలు అనేది పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. అలాగే 3 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమాటోస్ని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఈ టమాటోస్ని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక బౌల్లోకి 1/2 కప్పు పెరుగును తీసుకుంటున్నానండి. 1 స్పూన్ పసుపును, 1 స్పూన్ ధనియా పౌడర్ను, మీ టేస్ట్కి సరిపడినంత కారంను వేసుకొని ఇవన్నీ కూడా ఈ పెరుగులోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. పెరుగుని ఎక్కడ గడ్డలు లేకుండా ముందుగానే క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడిని వేసుకోవాలండి. డైరెక్ట్గా అందులోకి వేసేసుకుంటే పెరుగు అనేది విరిగిపోయి పలుకులుగా ఉంటుందండి. ఆ తర్వాత దీనిలోకి వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అదే బౌల్లోకి కొంచెం వాటర్ని కూడా వేసేసుకొని దీనిలోకి వేసేసుకున్నానండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత ఇక్కడ నేనైతే కొన్ని కొత్తిమీర కాడలు ఉంటాయి చూడండి, వాటిని ఆకులు లేకుండా కాడల వరకే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 స్పూన్ కసూరి మేతిని కూడా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1/2 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అడుగంటుకు పోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని కలుపుకున్నాక ఆయిల్ అంతా పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యిందంటే మనకి ఉల్లిపాయలు, కారం అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి 2 స్పూన్ల బటర్ని వేసుకుంటున్నానండి. ముందుగానే నేను ఇక్కడ 2 పెద్ద సైజు బంగాళదుంపల్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఈ బటర్ అనేది మెల్ట్ అయిపోయింది కదా, దీనిలోకి ఉల్లిపాయలని, ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకొని హై ఫ్లేమ్లోనే 5 మినిట్స్ టాస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఈ బంగాళదుంప ముక్కలను కలిపేటప్పుడు కూడా అవి చిదిరిపోకుండా నిదానంగా కలుపుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా నిదానంగా కలుపుకోవాలండి. ఈ ముక్కలకు పట్టేలాగా 1/2 స్పూన్ సాల్ట్ను, 1/2 స్పూన్ గరం మసాలాను వేసుకొని మరొక సెకండ్ పాటు టాస్ చేస్తూ ఫ్రై చేసుకుందామండి. మనం ఇక్కడ ముందుగానే ఉల్లిపాయ కర్రీని రెడీ చేసుకున్నాం చూడండి, ఆ గ్రేవీ అంతా కూడా దీనిలోకి వేసేసుకొని ఈ బంగాళదుంప ముక్కలు డిస్టర్బ్ అవ్వకుండా నిదానంగా మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టేసి చేసేసుకోవాలండి. అదే బౌల్లోకి కొంచెం వాటర్ని వేసుకొని ఆ వాటర్ని కూడా దీనిలోకి వేసేసుకుంటున్నానండి. ఇలా అంచుల వెంబడి కూడా నీట్గా అనుకుంటూ కర్రీలోకి కలిపేసుకొని మరి కాస్త సాల్ట్ పడుతుందని సాల్ట్ని వేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని
మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఈ బంగాళదుంప ముక్కలు ఈ గ్రేవీ అంతా పీల్చుకునేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ బంగాళదుంపలు పీల్చుకొని ఆయిల్ అనేది ఇలా పైకి సపరేట్ అయిందంటే మనకి ఈ కర్రీ రెడీ అయిపోయినట్టండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నానండి. ఇలా కొత్తిమీరను కూడా వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ అవుట్ చేసేసుకుందాం. ఇంతేనండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, దోశల్లోకి కానీ, పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి. నిజంగా కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.